మన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తన ప్రియమైన శిష్యుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. దేవుడి మాటలు మన వెనుకడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కృపను దయచేయి ప్రభువా అని దేవుడు అడుగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల ప్రేమగల మా యేసయ్యా, మీకు వందనాలు. ఉదయ కాలము మేము మీ వాక్యములు ధ్యానించే గొప్ప అవకాశం ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. మా మాటలు వట్టి మాటలు ప్రభువా, మీ మాటలు జీవము కలిగిన మాటలు అయినా, మీ మాటలు సత్యమైన మాటలు, జీవము కలిగిన బ్రతికించగలిగిన మాటలు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయ కాలమును మీ స్వరమును వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. మీ స్వరాన్ని వినే కృపను దయచేయండి ఆయన. వినగల చెవి, సిద్ధ మనస్సు భద్రం చేసుకున్నట్టుకు కావలసిన హృదయము మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. నిలువబడిన ఈ మట్టి ఘటమును మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ రక్తధారాలతో శుద్ధీకరించండి, మీ ఆత్మతో నింపండి, బలమైన సాధనముగా వాడుకోనండి. మీ స్వరమును ప్రతి ఒక్క వ్యక్తి వినులాగున సహాయం చేయండి. పరలోక సింహాసనం నుంచి నన్ను మమ్ములను దర్శించుమని, మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయండి. యేసయ్య నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి వచనము. అటు తరువాత ప్రభువు 70 మంది, ఇంగ్లీష్ లో గ్రీకులో అయితే 72 మంది అని ఉంది. 72 ఇంగ్లీష్ మీరు ఇప్పుడు వెరిఫై చేసినా 72 అని ఉంటుంది. 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాడు. God sent 72 people to various villages. యేసయ్య వెళ్ళటానికి ముందుగా మార్గము సిద్ధపరచడానికి, పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి, పరిస్థితులన్నీ అనుకూలముగా చేయడానికి, అక్కడ వ్యతిరేక పరిస్థితులు ఏమైనా ఉన్నాయో కనుక్కోవడానికి, వీటన్నిటి కొరకు ప్రభువు ఇద్దరిద్దరినిగా అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఏమంటున్నాడు? 70 మంది ఇతరులను అంటున్నాడు. ఇతరులు అంటే ఎవరు? వీళ్ళు ఇతరులు అంటే ఎవరంటే వాళ్ళు అనామకుల, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదా? యేసు ప్రభువు ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించాడా? రాండమ్ గా ఆయన వెంబడించే వాళ్ళలో కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకొని పంపించాడా? ఎవరు ఆ 70 మంది అంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం గమనించండి. లూకా 10:17లో ఏమని రాశారు? ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా. ఎవరండి వీళ్ళు? 70 మంది అనామకులు కాదు. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఆర్డినరీ పీపుల్. దే ఆర్ ఆల్ డిసైపుల్స్. యేసయ్య చేత ట్రైనప్ చేయబడిన డిసైపుల్స్ వాళ్ళు కూడా. సాధారణ ప్రజలైతే కాదు. దయ్యాలు వాళ్ళకు లోపడుతున్నాయంటే వాళ్ళు సామాన్యమైన వాళ్ళు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత సెలెక్ట్ చేసుకొనబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని శక్తిని పొందుకున్న వారు, దయ్యముల మీద అధికారాన్ని పొందుకున్న వారు, దేవుని చేత పంపబడిన వారు. వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళలేదండి. 70 మంది యేసయ్య పంపితేనే వెళ్ళారు.
యేసయ్య చేత ఏర్పాటు చేయబడితేనే వెళ్ళారు. దయ్యాలు వాళ్ళకు లోబడినాయి అంటే యేసయ్య శక్తిని వారికి ఇచ్చాడు. God has given them power. చూడండి వాక్యము వారి మాటలకు యేసయ్య సమాధానం ఏంటో చూడండి. 19వ వచనంలో, లూకా సువార్త 10:19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమునో హాని చేయదు. I have given you all authority over all the power of the enemy. ఎంత అధికారం అండి వాళ్ళకి. 70 మంది శిష్యులు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము యేసయ్య 12 మంది అని. యేసయ్య ఇంకా ఎంతో మందిని తయారు చేశాడు, ఇంకా ఎంతో మందికి శక్తినిచ్చాడు, ఇంకా ఎంతో మందికి పవర్ ఇచ్చాడు, ఇంకా ఎంతో మందికి అధికారం ఇచ్చాడు. ఎవరి మీద అధికారం అంటే he has given all authority on the power of the enemy. శత్రువు మీద అధికారం. మన శత్రువు అపవాది సాతాను, వాడి మీద అధికారం అంటే సామాన్యమైన అధికారం అది. ఇట్స్ నాట్ ఆర్డినరీ పవర్, ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. God gave them power and authority. అధికారం దేవుడు వారికి ఇచ్చాడు. ఎవరి మీద అంటే శత్రువు మీద, వాడి బలమంతటి మీద. శత్రువు వారికి ఎటువంటి హాని చేయలేడు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, ఆయన చేత పంపబడిన వారు మరి చివరి దాకా ఉన్నారా? వాళ్ళు చివరి దాకా యేసయ్యను వెంబడించారా? చివరి దాకా ఈ పరిచర్యలో ఉన్నారా అంటే ఉన్నారా? లేదా? లేదు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభువు గొప్ప ఆజ్ఞ ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 28 అంటే చివరి ఆజ్ఞ అన్నమాట. ఆయన ఆరోహణం అవ్వక ముందుగా ఆయన శిష్యులను పిలిచి ఆయన వారికి గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు ఈ 70 మంది ఉన్నారా? వాళ్ళలో ఉన్నారా? మీరు వాక్యము బాగా తేటగా మీరు చదవండి. మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయం మీరు ఇప్పుడు వదిలే, మత్తయి లాస్ట్ అధ్యాయం మీరు చదివితే ఆయన పిలిచినప్పుడు వచ్చిన వారు 11 మంది మాత్రమే. ఓన్లీ 11 people. They were given the great commission. దేవుని చేత అధికారం వారికి ఇవ్వబడింది. గ్రేట్ కమిషన్ was given to only 11 people. Only 11 people. ఏమైపోయారు వీళ్ళంతా? ఈ 72 మంది ప్రభు చేత ఏర్పాటు చేసుకొనబడిన వారే, ప్రభు చేత పంపబడిన వారే, ప్రభు చేత పవర్ ఇవ్వబడిన వారే, అధికారం పొందిన వారే. ఏమైపోయారు వీళ్ళంతా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనము. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పు. దిస్ ఈస్ ఎ హార్డ్ టీచింగ్, హూ కెన్ యాక్సెప్ట్ ఇట్. యేసయ్య బోధిస్తా ఉన్నాడు తన శరీరము గురించి, పరలోక సంబంధమైన బోధలు చేస్తా ఉన్నాడు, జీవాహారము గురించి బోధిస్తా ఉన్నాడు. ప్రజలకి శిష్యులకి అర్థం కావట్లేదండి. శిష్యులకి అర్థం కావట్లే. ఏమంటున్నారు? దిస్ ఈస్ ఎ హార్డ్ టీచింగ్, ఇది కఠినమైన బోధ, కఠినమైన బోధ. ఇది ఎవరు దీన్ని అంగీకరిస్తారు? యేసయ్య అబద్ధాలు చెప్తున్నాడా? యేసయ్య చెడ్డ మాటలు చెప్తున్నాడా? యేసయ్య ఏమన్నా మరి వాళ్ళకి నష్టాన్ని కలిగించే మాటలు చెప్తున్నాడా? సత్యాన్ని ఆయన బోధిస్తా ఉంటే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? ఇది చాలా కఠినమైన బోధ, దీన్ని ఎవరు అంగీకరిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నా శిష్యులలో అనేకులకు ఆయన బోధలు రుచించల. వాళ్ళు కోరుకున్న విధంగా, వారికి నచ్చిన విధముగా ఆయన బోధలు లేవు. అందుకే చాలా మంది సణుగుతా ఉన్నారు ఆయన మీద, గొణుక్కుంటా ఉంటారు ఆయన మీద. అందుకు ప్రభు మాటలు చూడండి కింద 63, 64 వచనాల్లో, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తనను అప్పగింపబడు వాడెవడో మొదటి నుండి యేసయ్యకు తెలుసు. యేసయ్యకు తెలుసు. యేసయ్య శిష్యులే, కానీ ఏం లేదు వాళ్ళకి, ఏం లేదు. దే డోంట్ హ్యావ్ ఫెయిత్.
విశ్వాసం లేదు వాళ్ళకి. ఆయన వెంబడిస్తున్నారు కానీ నమ్మకత్వం లేదు. దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ అట్ ఆల్. ఏం జరిగింది ఆ తర్వాత? ఏం జరిగింది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, జాన్ 6:66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, నాట్ వెరీ ఫ్యూ పీపుల్, నాట్ లెస్ పీపుల్, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఇటు పోయారండి వీళ్ళంతా. 72 మంది ఇటు వెళ్ళిపోయారు. యేసయ్య బోధలు వాళ్ళకి నచ్చలా. యేసయ్య మాటలు వాళ్ళకి కఠినముగా ఉన్నాయి. యేసయ్య మాటలు వాళ్ళకు రుచించటం వల్ల వాటిని అంగీకరించలేకపోతున్నారు, వాటిని వ్యతిరేకిస్తున్నారు. యేసయ్య వారికి అధికారం ఇచ్చినా they did not use the power, they did not use the authority. యేసయ్య మీదే సణిగారు. యేసయ్య బోధలకు వాళ్ళగా అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడి many of his disciples turned back and never followed him అని రాశాడు బైబిల్ గ్రంథంలో. never followed him. మరెన్నడూ యేసయ్య జీవితకాలంలో వెంబడించలా. వన్ ఆఫ్ ది saddest statements in the Bible. ఎంత మరి విచారకరమైన విషయం. క్రీస్తును వెంబడించటం, ఆయన శిష్యుడిగా ఉండటం, ఆయన చేత ఏర్పరచబడటం, ఆయన చేత అభిషేకించబడటం, ఆయన చేత శత్రువు మీద అధికారం పొందుకోవటం ఎంత గొప్ప ధన్యత అండి అది. ఎంత గొప్ప అధికారం అది. అందరికి వచ్చుద్దా అది? అందరూ పొందుకోగలరా అది? అందరికీ వచ్చుద్దా కమిషన్? శత్రువు మీద అధికారం ఎంత గొప్ప ధన్యత, అంత గొప్ప ధన్యత. పోగొట్టుకున్నారు ఆ గొప్ప ధన్యత. ఎందుకంటే వారి అపనమ్మకాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అల్ప విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క మరి చెడు ఆలోచనలను బట్టి, వారికి మరి బోధలు రుచించకపోవటం బట్టి వాళ్ళంతా దేవునికి దూరం అయిపోయి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫెయిత్ఫుల్ పీపుల్. వారికి అప్పగించిన పనిలో వారు నమ్మకంగా లేరు. వారికి అప్పగించిన అధికారాన్ని సరిగా వినియోగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమయంలో యేసయ్య అడుగుతా ఉన్నారు మిగిలిన 12 మందిని కూడా. ఏమని అడుగుతున్నారు? 67వ వచనము, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా? 12 మందిని చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అని ఆ 12కు అడగ్గా సీమోను పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా ఎవరి యొక్కకు వెళ్ళుదాము? ఎక్కడికి వెళ్తామయ్యా మేము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీ దగ్గర శక్తి ఉంది, నీ దగ్గర అధికారం ఉంది. ఆ అధికారాన్ని మాకు ఇస్తున్నావు. ఎందుకంటే మాకేం కావాలయ్యా? నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. We trust you and we believe you. నీవు పరిశుద్ధుడు అయిన దేవుడవు. 70వ వచనంలో అంటున్నాడు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను. Very few people followed Jesus wholeheartedly. Very few people. 12 మందిలో ఒకరు పోయినా 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో కూడా 3 ఇంకా దగ్గరగా ప్రభువును ఫాలో అయ్యారు. రొమ్మున అనుకున్నాడు ఇంకా యోహాను, ఇంకా దగ్గరగా. Only 11 people followed him. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితి కూడా ఇదే. ఈరోజు పరిస్థితి సేమ్. ప్రభువుని నిజముగా వెంబడించేవారు, హృదయపూర్వకముగా ఆయన అంగీకరించి ఆయన అడుగు జాడలో నడుచుకునేవారు వెరీ 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 ఫ్యూ పీపుల్. పేరుకి క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది కనపడుతున్నారు. అనేక సంఘాలు ప్రతి దినము కట్టబడుతున్నాయి. కొన్ని సంఘాలు రోజు రోజుకి నిండిపోతా ఉన్నాయి, పొర్లిపోతా ఉన్నాయి. అనేక మంది చర్చికి పోతా ఉన్నారు. కానీ ప్రభుని నిజముగా వెంబడిస్తున్న వారు ఎంతమంది? How many of all these people are following Jesus perfectly? అన్ని విషయాల్లో యథార్థముగా ఆయన వెంబడిస్తున్న వారు ఎంతమంది? చర్చికి వెళ్ళే వాళ్ళంతా ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళేనా? అందరు వెంబడిస్తున్నారా? ఈరోజు ప్రభువుని ఎవరు వెంబడిస్తున్నారు చెప్పండి. నిజంగా చెప్పాలంటే ప్రభు
కోసం చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు చెప్పండి? ఆలోచించేద్దాం. ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళంతా ప్రభు కోసం వెళ్ళటంలా, జీవితాలను బాగు చేసే బోధలు ప్రజలకు నచ్చటం వల్ల, ఈ దినాల్లో కుటుంబాలను కట్టే బోధలు ప్రజలకు నచ్చటం వల్ల, మనుషులని రకరకాల వ్యసనాల నుంచి విడిపించే బోధలు నచ్చటం వల్ల, ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే నచ్చటం వల్ల, ఇటువంటి బోధలు నచ్చటం వల్ల, ఇవి కఠినమైన బోధలు ఇవి. మమ్మల్ని గద్దిస్తున్నారే, మమ్మల్ని హెచ్చరిస్తున్నారే, మాకే చెప్తున్నారే. చాలా మందికి రుచించటం వల్ల ఈరోజు బోధలు. ఈరోజు చాలా మందికి కావాల్సింది అద్భుతాలు కావాలా, స్వస్థత కావాలా, అవి కావాలా, ఇవి కావాలా అని పరుగులెత్తుతున్నారే కానీ నిజముగా ప్రభువుని వెంబడించాలని ఆశ కలిగిన వాళ్ళు చాలా కొద్ది మంది. ఎందుకు యేసయ్య అంటాడు, చిన్న మంద భయపడకుడి అంటాడు. చిన్న మంద. యేసయ్యను వెంబడించే వాళ్ళు చాలా కొద్ది మంది అండి. నిజంగా వెంబడించేవాళ్ళు, యథార్థముగా వెంబడించేవాడు చాలా మంది, కొద్ది మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఈ రోజువే కానీ పౌలు భక్తుడు ఆనాడే హెచ్చరిస్తా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల గురించి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. ఆ దినమున ఏమని హెచ్చరిస్తున్నాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును కాదండి, వచ్చేసింది. We are in those times. కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చేసింది. మనము ఆ కాలంలోనే మనం ఉన్నాం. ఈ దినాల్లో మనుషులను ఖండిస్తే ఊరుకోవటంలా, గద్దిస్తే ఊరుకోవటంలా, బుద్ధి చెప్తే నచ్చటంలా, మా పాస్టర్ గారు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, మమ్మల్ని విమర్శించారు, నాకు తగిలేటట్టుగా మాట్లాడారు. ఇట్లాంటివి ఎన్నో ఈ దినాల్లో వస్తున్నాయి. నన్నే టార్గెట్ చేశారు. నీ పేరు చెప్పారా? నీ గురించి మాట్లాడారా? నీ గురించి ఏమైనా చెప్పారా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆలోచన బట్టి, నీ ఆలోచన విధానం బట్టి పాస్టర్ గారు నాకు తగిలేటట్టుగా మాట్లాడారని అనుకుంటా ఉంటాం కానీ పాస్టర్ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడు, ఎవరికి తగిలేటట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల స్వభావం ఎట్లా ఉంటుందో చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రజలకి హితబోధ సహించడం వల్ల, హితబోధ అంటే ఫుట్ నోట్ లో రాశాడు చూడండి, ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ అంటే సౌండ్ డాక్ట్రిన్, సౌండ్ టీచింగ్, మంచి బోధ, కుటుంబాలకు ఆరోగ్యం ఇచ్చే బోధ, జీవితాలకు ఆరోగ్యం ఇచ్చే బోధ, సంఘానికి ఆరోగ్యం ఇచ్చే బోధ, ఆత్మకు ఆరోగ్యం ఇచ్చే బోధ. ఈ బోధలు ఈ రోజు ప్రజలకి నచ్చడం లేదండి. మరి ఎటువంటి బోధలు ఇష్టపడుతున్నారు ఈ రోజు అంటే పీపుల్ లైక్ షుగర్ కోటెడ్ ప్రీచింగ్. షుగర్ కోటెడ్, చేదైన విషయాలు వారికి నచ్చడం వల్ల, చేదైన విషయాలు నచ్చడం వల్ల, తీయగా ఉండాలి విషయాలు, బాగా నవ్వించాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, పిట్ట కథలు చెప్పాలి, మంచి మంచి కథలు చెప్పాలి, కల్పన కథలు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవన్నీ ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం. మొన్న ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు, పెద్ద దైవజనులేండి, ప్రసంగిస్తున్నాడు. ఆయన ఏమి స్టార్ట్ చేశాడో తెలుసా? ఆడపిల్లలు జాగ్రత్త. అప్పుడప్పుడు ఏం చేయాలంట? కిచెన్ లోకి వెళ్తా ఉండండి, వంట చేయటం నేర్చుకోండి. వంట చేయటం రాలేదా? పోతావు అన్నాడు. ఎక్కడికి పోతారు?
పెళ్ళైన తర్వాత 3 నెలలకే నీ పెట్టే బేడ సర్దుకొని ఎక్కడికి పోతావు? నీ పుట్టింటికి పోతావు. వంట రాకపోతే చెప్పి మొన్న ఒక తల్లి కూతురు నా దగ్గరకు వచ్చారని ఒక పెట్ట కథ మొదలు పెట్టాడండి. 27 నిమిషాలు చెప్పాడు ఆ పెట్ట కథ. అటు దిప్పి ఇటు దిప్పి, అది జరిగింది ఇది జరిగింది అట్లా ఇట్లా అని 27 నిమిషాలు చెప్పాడు. వాక్యం లేదు, ఏం లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. జోకులు వేస్తా ఉన్నాడు, మధ్యలో నవ్వుకుంటా ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రసంగం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు ఇట్లాంటివి ఈ రోజు నచ్చుతున్నాయి. అలాంటి వాళ్ళ దగ్గరికే వేలవేరిగా పోతా ఉన్నారు. ప్రజల రక్షణ కొరకు కావాల్సింది ఈ బోధలేనా? ప్రజలని నరకానికి పోకుండా కాపాడగలిగేది ఈ బాధలేనా? ప్రజలకు ఆరోగ్యం ఇచ్చేది ఈ బోధలేనా? కుటుంబాలను బాగు చేసేది ఈ బోధలేనా? కుటుంబాలను కట్టే బాధలు ఈ రోజు లేవండి. ప్రజలను రక్షణ కల్పించే బాధలు ఈ రోజు లేవు. ప్రజలను ఎంటర్టైన్ చేసి వాళ్ళ జీవితాలను పాడు చేసే బాధలు, వాళ్ళ నరకానికి తీసుకెళ్లే బాధలే ఎక్కువ కనపడతాం. ప్రజలను రాకడ కొరకు సిద్ధపరిచే బాధలు లేవు. చాలా మంది ప్రసంగికులు చెప్తా ఉంటారు, ప్రభు రాకడ సమీపంగా ఉంది, కానీ దానికి సంబంధించిన బాధలు ఈరోజు కనపట్లా. ఈ బాధలు పరలోకానికి తీసుకెళ్తాయా అంటే they never take us to heaven. ఇటువంటి బోధలు మళ్ళీ పరలోకానికి తీసుకెళ్ళలేవు. వీళ్ళంతా వెళ్తుంది ఎవరి కోసం అంటే ప్రభువు కోసం కాదండి. కల్పన కథల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం, 4 జోకులు విందాము, టైము స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం, తమ చెవుల దురద తీర్చుకోవటం కోసం వెళ్తున్నారండి చాలా మంది ప్రజలు ఈ దినాల్లో. ఏబిఎంలో ఒకసారి మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. ఒక ఆయన ఆర్భాటంగా ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు తెలుసా? పరిచర్యకు 10,000 ఇచ్చే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా సేవకుని ఎదురుగా, అంటే స్టేజ్ ఎదురుగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశాము. ఎవరైనా సేవకుని ఎదురుగా దగ్గరగా చూడాలనుకునే వాళ్ళు మీరు 10,000 మీరు చెల్లించి ఎదురుగా వచ్చి ఆ గ్యాలరీలో కూర్చోండి అని చెప్తున్నాడండి ఆయన. ప్రకటన సేవకుని దగ్గరగా చూసే అవకాశం అంట. ప్రభువుని కాదు, దేవుని మాటలు కాదు, సేవకుని దగ్గరగా చూసే అవకాశం మీకు కల్పిస్తున్నాం. పెద్ద బంపర్ ఆఫర్ ఇది అంటున్నాడండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే త్వరపడాలని ప్రకటన చేస్తున్నాడు. ఇంకా ఇంకొక ప్రకటన ఏంటి తెలుసా? 10,000 కంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళకంట స్టేజ్ మీద సేవకునికి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం, సేవకునితో ఫోటో దిగే అవకాశం కూడా కల్పిస్తున్నాం అని ప్రకటన చేశారు. క్యాష్ లేకపోతే కార్డు కూడా స్వైప్ చేయొచ్చు, అది కూడా కల్పించారు అవకాశం. ప్రియమైన దేవుని బిడ్డల, ఆ రోజు చూస్తే చాలా మంది ఎగబడ్డారు. ఎందుకు? గ్యాలరీలో కూర్చోడానికి. ప్రత్యేకమైన గుర్తింపు మాకు కావాలా, ఆ సేవకుడి దగ్గరగా చూడాలి. ఏమొచ్చింది చూస్తే? పరలోకానికి వెళ్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇటువంటి బోధకులు ఎక్కువైపోయినారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మోసపోవద్దు. సైతాను ఎంతో మంది అబద్ధ బోధకులను, సెల్ఫ్ మేడ్ ప్రీచర్స్ ని ఈ లోకంలో వదిలాడు. దొంగ బోధకులు ఎక్కువైపోయారు. మోసపోవద్దు. ఈ పరిస్థితుల్లో 2 ప్రశ్నలు మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను. ప్రభువును వెంబడిస్తూ బోధలు కఠినంగా ఉన్నాయని, నీకు అనుకూలంగా లేవని ప్రభువును విడిచిపెట్టే అనేకులలో ఉంటావా? ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఆయనను వెంబడించిన కొద్ది మందిలో ఉంటావా? రెండవ ప్రశ్న, కల్పన కథలతో, పెట్ట కథలతో కాలక్షేపం చేసి నిన్ను నరకానికి నడిపించే వారి వైపు ఉంటావా?
నిన్ను ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి, నీ జీవితాలను బాగు చేసి, నీ కుటుంబాన్ని బాగు చేసి, నీకు ఆరోగ్యకరమైన బోధ చెప్పి నిన్ను పరలోకానికి నడిపించే వారిలో ఉంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఆప్షన్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. 2 ఆప్షన్స్ నీ ఎదుటున్నాయి. చాయిస్ ఈజ్ యువర్స్. ఎటువంటి బోధలు నీకు కావాలి ఈరోజు? నరకానికి నడిపించే బోధలా, పరలోకానికి నడిపించే బోధలు కావాలా? నువ్వే సెలెక్ట్ చేసుకోవాలా? కొంతమంది వెళ్ళిపోయారండి. కొంతమంది రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు? కల్పనా కథలు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సరిపోవటం వల్ల ఎంటర్టైన్మెంట్ లేదు ఇక్కడ, అందుకే వెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది నో ప్రాబ్లం, నో కాక్ అండ్ బుల్ స్టోరీస్ హియర్ ఇన్ నాజరేత్. కల్పనా కథలు ఇక్కడ లేవు, ఇక్కడ మేము చెప్పము, మాకు అవసరం లేదు. ఇక్కడ ప్రకటించేది ఓన్లీ వాక్యమే. బైబిల్ సెలవిస్తాడు, వాక్యమును ప్రకటించుము. సొల్లు కబుర్లు వద్దండి, సొల్లు కబుర్లు అవసరం లేదు ఈ దినాల్లో. సమయం చాలా కొద్దిగా ఉంది, చాలా కొద్దిగా ఉంది. ఒక ఆత్మ రక్షించబడితే చాలు ప్రతి వారము. ఇదే కథలు చెప్పి టైం గడుపుకుంటా ఉంటాం కంటే ఆత్మలు సంపాదించుకోవడం చాలా ముఖ్యం ఈ దినాల్లో. అందుకే ప్రయాసపడుతున్నాం, అందుకే పోరాడుతున్నాం. వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా స్వచ్ఛంగా బోధిస్తా ఉన్నాం మీ ఆత్మల రక్షణ కొరకు. యేసయ్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న అనేక మందిని చూసి బతిమలాడలా వాళ్ళని, రండయ్యా, తిరిగి రండి, నేను మీకు శక్తి ఇస్తాను, పవర్ ఇస్తాను, రండి రండి అని పిలువలా, బతిమలాడలా. వాళ్ళకు ఇంకొక అవకాశం కూడా ఇలా. అపనమ్మకమైన అనేక మంది, అపనమ్మకస్తులైన అనేక మంది కంటే యేసయ్య ఎవరిని కోరుకున్నాడు? నమ్మకమైన కొద్ది మందిని దేవుడు ఎన్నుకున్నాడు. God always prefers minority. దేవునికి కొద్ది మంది చాలండి, ఒక్క వ్యక్తి చాలండి దేవునికి. ఎంతో మంది గుంపులుగా ఆయనకు అవసరం లేదు. ఆయన 3.5 సంవత్సరాల్లో తయారు చేయాలనుకుంటే కొన్ని లక్షల మంది శిష్యులు తయారు చేసేయచ్చు. కానీ he wanted only 11 people. God always looks for faithful people. నమ్మకమైన వారి కొరకు ఆయన వెతుకుతా ఉంటాడు, నమ్మకమైన వారి కొరకు ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన అప్పగించబోతున్న పని సామాన్యమైనది కాదు. ఆయన అప్పగించబోతున్న పని లోక సంబంధమైనది కాదు. ఆయన అప్పగించబోతున్న పని అశాశ్వతమైనది కాదు. ఆయన అప్పగించబోతున్న పని శాశ్వతమైనది, పరలోకానికి సంబంధించింది, లోక సంబంధమైనది అసలే కాదు. ఇట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవానికి సంబంధించిన పని అది. ఆత్మల రక్షణార్థమైన పని అది. He chose only 11 people. సరిపోతారా? 11 మంది. ఆదిన లెక్కల ప్రకారం 1వ శతాబ్దంలో ఆదిన జనాభా ఎంత తెలుసా? ఈరోజు జనాభా ఎంత? ప్రపంచ జనాభా 700 కోట్ల, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఆదిన జనాభా ఎంత అంటే 170 కోట్లు. 170 కోట్లు ఉన్నారు ఆదిన జనాభా. 170 కోట్ల మందికి 11 మంది సరిపోతారా? 11 మంది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆయన అప్పటి ప్రపంచ జనాభాలో మరి 170 కోట్ల మందిని గుర్తించి చెప్పినట్లుగా నేను అనుకుంటున్నాను. 11 మంది సరిపోయారా? లోకానికంటే సరిపోయారు. ఆ దినాల్లో ఈ 11 మందిని గురించి, పౌలు భక్తుడి గురించి లోకం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏం చేశారు? ఏమన్నారు? భూమిని తలక్రిందులు చేసిన వారు. ది మెన్ హూ టర్న్డ్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు కూడా భూమిని తలక్రిందులు చేసే వారి కోసం వెతుకుతా ఉన్నాడు. ఎందుకంటే ఇది ఆయన రాకడ సమయం. ఆయన రాకడ సమయంలో పరిస్థితులు ఎట్లా ఉండాలంటే ఆయన వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి.
దేవుని వాక్యం అన్ని మూలలకు, అన్ని చోట్లకు, అన్ని జనాంగాలకు, కుల మత భేదం లేకుండా అందరికీ వెళ్ళిపోవాలి. ప్రభువు కొరకు, పని వారి కొరకు వెతుకుతా ఉన్నాడు. He wants faithful workers today. భూమిని తలక్రిందులు చేసేవారు ఆయనకు కావాలి. దేవుని సేవకులు అని చెప్పుకునే వారు ఈ రోజున పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నారండి. ఎంతో మంది సేవకులు సేవకులు సేవకులు, ఎటు చూసినా సేవకులే, ఎక్కడ చూసినా పాస్టర్లే. సంఘాలు ఉండవు, ఏముండవు, బేల్దారి పని చేసుకుంటూ ఉంటారు పాస్టర్లు, బిషపులు. స్కావెంజర్స్ గా ఉంటారు పాస్టర్స్, బిషప్స్. కొన్ని సంస్థలు తయారైపోయి అనేక మందిని మోసం చేస్తా ఉన్నారు. నీ బ్యాక్గ్రౌండ్ ఏదో సంబంధం లేదు. 5,000 కట్టగలవా? ఓ బిషప్. 2,000 కట్టగలవా? రెవరెండ్ పో. 10,000 కట్టగలవా? నీకు PhD ప్లస్ అవార్డులు ఇచ్చేస్తున్నారు, రివార్డులు ఇచ్చేస్తున్నారు, బిరుదులు కలిపేస్తున్నారు. ఎన్నో రకాల మోసాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి క్రైస్తవ సమాజంలోనే, బయట కాదు, క్రైస్తవ సమాజంలో జరుగుతా ఉన్నాయి భయంకరంగా. కాబట్టి దేవుని సేవకులు అని చెప్పుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు. మరి వాళ్ళల్లో దేవుని చేత వాడబడే వాళ్ళు ఎంతమంది, దేవుని వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలో మనకు తెలియవు. ఎవరు దేవుని చేత నిజంగా వాడబడుతున్నారో మనకు తెలియదు, అర్థం చేసుకోలేదు. ఆ సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే ప్రభు ఎదుట తీర్పు దినాన నిలబడినప్పుడు తెలుస్తుంది. చూడండి, ఆ దినాన్ని ఏం జరుగుతుందో మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? ఎంతో కష్టపడి ఎన్నో రకాలైన పెట్ట కథలు అల్లి మేము చెప్పలేదా? ఎన్నో స్వస్థతలు చేయలేదా? ఎన్నో రకాల నూనె డబ్బాలు అమ్మలేదా? కర్చీపులు అమ్మలేదా? వాటర్ డబ్బాలు అమ్మలేదా? ప్రభువా ఇన్ని చేసాం ప్రభువా మేము. ఎంతమందికి అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేసాం ప్రభువా మేము. ఎంతమందికి టీవీ స్క్రీన్లోనే స్వస్థత చేసాం ప్రభువా. ఎన్ని చేసాం ప్రభువా అంటే ప్రభు అంటున్నాడు 23వ వచనంలో, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదు. ఇవన్నీ ప్రభు మాటలు, మత్తయి మాటలు కాదు, మత్తయి రాసిన మాటలు కాదు, ప్రభు స్వయంగా పలుకుతున్న మాటలు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. గొప్ప పరిచర్య అప్పగించడం కొరకు దేవుడు ఈ రోజున నమ్మకమైన పని వారి కొరకు వెతుకుతున్నాడు. గొప్ప పరిచర్య ఏంటి అంటే సమాధాన పరిచే పరిచర్య, ఆత్మలు సంపాదించే పరిచర్య, కుటుంబాలను బాగు చేసే పరిచర్య, కొన్ని కుటుంబాలను నిలబెట్టే పరిచర్య, కుటుంబాల ప్రభు కొరకు సంపాదించే పరిచర్య, పరలోకానికి కొంతమంది నడిపించే పరిచర్య. ఇదండి సమాధాన పరిచే పరిచర్య. ఈ పరిచర్య అప్పగించాలని దేవుడు పనివారి కొరకు వెతుకుతా ఉన్నాడు. పనివారి కొరకు సేవకులు మోసం చేస్తా ఉన్నారు దేవుణ్ణి. సేవకుల మీద నమ్మకం పోయి దేవుడికి దినాన సేవకులు దేవుని మోసం చేస్తున్నారు. అక్రమము చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ప్రభు సెలవిస్తా ఉన్నాడు ఈ దినాల్లో. కడవరి దినాల కొరకు దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 17-18 వచనాలు. సేవకుల మీద నమ్మకం లేదు దేవునికి. అందుకే దేవుడు అంటున్నాడు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందులు. 18వ వచనం, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. నా సేవకుల మీద మాత్రమే నా ఆత్మను కుమ్మరిస్తానంటలా దేవుడు. నా సేవకులను మాత్రమే నేను అభిషేకిస్తానంటలా. నా సేవకులను మాత్రమే నేను ఈ దినంలో వాడుకుంటానంటంలా. మనుషులందరి మీద అంటే మనుషులందరి మీద అంటే డిఫరెన్షియేషన్ ఉంది. మనుషులందరి మీద అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే ఆయన అడుగు జాడలో నడుచుకుంటున్నారో, నమ్మకముగా యథార్థముగా ఆయన వెంబడిస్తున్నారో, అటువంటి ప్రతి
ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆఫర్ గివెన్ బై గాడ్ టు ఆల్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలందరికీ దేవుడు ఈ ఆఫర్ ఇస్తా ఉన్నాడు. ఆత్మ కుమ్మరింపు కలిగిన వాడు ఏం చేయాలా? ఆత్మ చేత నింపబడిన వాళ్ళు ఏం చేయాలా? ఏమంటున్నాడు కింద వచనాల్లో? ప్రవచించాలంట వాళ్ళు, దర్శనాలు చూడాలంట వాళ్ళు, కలలు కనాలంట వాళ్ళు. ఇంకా తర్వాత వచనము, నా దాసుల మీద నా దాసురాండ్ర మీద. అంటే దాసులు అంటే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో. ఈ దినాల్లో అందరూ తమను తాము హెచ్చించుకునే సేవకులే. వాక్యం చెప్పడానికి ఒక సేవకుడు వస్తున్నాడంటే ఆయన గురించి 45 నిమిషాలు ఊదర కొడతారు. తర్వాత వాక్యం 10 నిమిషాలు చెప్పేది దిగిపోతాడు. అదే ఈరోజు జరుగుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా దాసుల మీద నా దాసులను I will pour my spirit upon all my servants. Servants అంటే తమను తాము తగ్గించుకునేవాడు, తమను తాము దీనులుగా చేసుకునేవారు. హంబుల్ పీపుల్. గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ హంబుల్ పీపుల్. ఎందుకంటే తన ఆత్మతో నింపి ప్రవచించేవారుగా వారిని తయారు చేయడానికి, తన పరిచర్య జరిగించుకోవడానికి, అనేక మందిని సంపాదించడానికి, తన పరిచర్య త్వరగా జరగడానికి మనుషులను ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు. ఈ దినాల్లో పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. తిమోతి పౌలు శిష్యుడు కదా. తిమోతియే కాకుండా అనేక మందిని పౌలు తయారు చేశాడు. తిమోతికి సలహా ఇస్తా ఉన్నాడు. తిమోతి నా ప్రియ శిష్యుడా, ఇది దేవుని పనిది. దేవుని పని ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించొద్దు. ఎవరికి అప్పగించాలి నువ్వు ఈ పని? దేవుని పని చేయడానికి ఎటువంటి అర్హతలు ఒక వ్యక్తికి కావాలి అంటే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు. ఈ బోధ నీతో అంతమైపోకూడదు. నువ్వు నా శిష్యుడివి, నువ్వు ఇంకా శిష్యులను తయారు చేయాలి. ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఏంటి ఒక వ్యక్తి దేవుని పనిలో వాటపడటానికి కావలసిన అర్హతలు అంటే, నంబర్ 1 నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. రెండవది సామర్థ్యము, ఎబిలిటీ. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ అండ్ ఏబుల్ పీపుల్. దేవుడు ఈ దినాల్లో అటువంటి వారి కోసం వెతుకుతా ఉన్నాడు. తన గొప్ప పరిచర్యను అప్పగించడానికి, ది గ్రేట్ కమిషన్ మాకు అప్పగించడానికి. He is looking for these qualities in all the children of God. దేవుని బిడ్డలు ఈ 2 క్వాలిటీస్ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఈ అర్హతలు ఉన్నాయా? నమ్మకత్వం నీకున్నదా? సామర్థ్యం నీకున్నదా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకున్నదా? ఇతరులకు బోధించాలండి. మనం మౌనంగా ఉంటే వేస్ట్ మన జీవితం. ఇతరులకు బోధించాలి, శిష్యులను తయారు చేయాలి. We have to make disciples. మన పరిధిలో ఎక్కడెక్కడ గొప్ప అవసరం లేదు. వెహికల్స్ మనం మాట్లాడుకొని ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదండి. Be in your limits and make disciples. నీ పరిధిలో నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ చదువుతున్నావో అక్కడే డిసైపుల్స్ తయారు చేయి. చాలు. దేవునికి ఇటువంటి అర్హతలు కలిగిన వ్యక్తులు కావాలి. దేవుడి రోజు ఆలోచన చేస్తా ఉన్నాడు, నేను ఎవరిని పంపాలి ఈ రోజున, నా నిమిత్తం ఎవరు పోతారు ఆలోచిస్తున్నాడు. ఆనాడు యెషయా అన్నాడు, ఏమన్నాడు? అయ్యా నేనున్నాను, నన్ను పంపయ్యా, నేనున్నాను, నన్ను పంప. యెషయా దినాల్లో ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయారు. అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నారు. ఆ దినాల్లో దేవుడు ఆలోచన చేస్తా అడుగుతా ఉన్నాడు, నేను ఎవరిని పంపాలి నా ప్రజల దగ్గరికి? నా ప్రజలను మళ్ళా రక్షించుకోవటానికి ఎవరిని పంపాలి? మా నిమిత్తం ఎవరు పోతారు అంటే యెషయా వెంటనే అయ్యా నన్ను పంపు, నన్ను పంపు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను సిద్ధమా ఈ పరిచర్య చేయటానికి? నమ్మకమైన వారి కొరకు దేవుడు చూస్తున్నాడు.
ఈరోజు నీవనగలవు, అయ్యా నేనున్నాను నన్ను పంపు అని. ఎక్కడికో పంపడండి నిన్ను, నీవు ఉన్న చోటికే పంపిస్తాడు. ఉన్న చోట్లోనే నీవు ఆయనకు సాక్షిగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోత విస్తారముగా ఉందండి. పనివారు చాలా కొద్దిగా ఉన్నారు. ఉండటానికి ఉన్నారు చాలా మంది, నమ్మకమైన వాళ్ళు కాదు, అపనమ్మకస్తులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేకులు ఉన్నారు. ప్రభువు ఎదుట నిలబడినప్పుడు అక్రమము చేయవారులారా అనిపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. కానీ గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్ అండ్ ఏబుల్ పీపుల్ టుడే. ఒకవేళ ప్రభు వెతుకులాటలో నీవు దొరుకుతావేమో ఆయనకి, నువ్వు సమర్పించుకుంటే ఆయనకు దొరుకుతావు. ప్రభువా నేనున్నాను, ప్రభువా నన్ను పంపించు అంటే నువ్వు దొరుకుతావు. ఈరోజు ఎవరికి వారు మౌనంగా ఉంటే సరిపోదండి. అందరూ పనిచేయాల్సిందే. దేవుని బిడ్డలందరూ పనిచేయాల్సిందే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, గాడ్ ఈస్ రెడీ టు యూజ్ యు మైటిలీ. భూమిని తలక్రిందులు చేసే ఒక వ్యక్తిగా నిన్ను మారుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. యెషయాని వాడుకున్నాడు. ఎట్లా? యెషయా నోటికి నిప్పును తగిలించి ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆయన దోషాన్ని తొలగించి ఆయన అద్భుతంగా వాడుకున్నాడు. యెషయా గ్రంథం పెద్ద గ్రంథం, 66 అధ్యాయాలు. ఎంత గొప్ప పరిచర్య చేశాడు, వాడుకున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ, హీ విల్ యూజ్ యు మైటిలీ. అడుగుతావు ప్రభువుని, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా, లార్డ్ యూజ్ మీ, యూజ్ మీ, నేనున్నాను నన్ను పంపు అని అడుగుతా. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడికి సహాయం చేస్తాడు. నిజ క్రైస్తవుడు ఎట్లాగా ఉండాలంటే మండేవాడుగా ఉండాలి. ఈ లోకంలో మండట మాత్రమే కాదు, మండించేవాడు, మంట పుట్టించేవాడుగా ఉండాలి. అనేకుల జీవితాల్లో మంటలు రగిలించాలి. పౌలులో మంట రగిలిందండి, పౌలులో మంట రగిలింది, ఆయనలోనే అది ఆరిపోలా. ఎంతమంది తగిలించాడు అది? ఐరోపా ఖండము అంటే రోమా సామ్రాజ్యం అంతా రగిలించాడు, ఎంతో మందిని మండించాడు. వాళ్ళని బట్టి ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను నన్ను మండించాడు కదా, మనం మండొద్దా ప్రభు కోసం? మనం రగిలించొద్దా అనేకుల్ని? నశించిపోతున్న వాళ్ళని, నరకానికి పోతున్న వాళ్ళని తప్పించొద్దా? ఏ కండిషన్లో నీవు ఉన్నావు ఈరోజు? ఆరిపోయిన క్రైస్తవుడివా, నిలువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవుడివా, మండుతున్న క్రైస్తవుడివా? ఏ స్థితిలో నీవు ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకో. ఏ స్థితిలో ఉన్నా నిన్ను మండించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, రగిలించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు సమర్పించుకుంటే, ప్రభువా నేనున్నాను, ప్రభువా నన్ను మండించండి, మండించడానికి సహాయం చేయండి అని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. తల్లవంచండి, తల్లవంచండి, ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడుగుదాం. కడవరి దినాలు ఇవి, రాకడ దినాలు ఇవి. ఆయన వచ్చే టైంగా ఉంది, పనివారు లేరు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి పని చేయాల్సిన పరిస్థితి ఇది. ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. రక్షించబడిన విశ్వాసమే అయితే ఏ స్థితిలో ఉన్నావు నేను నువ్వు పరిశీలన చేసుకో. రగిలే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపించండి అని నీకు ఆశ ఉంటే, అయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు భారం ఉందయ్యా, నేను ఆత్మలు సంపాదిస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ చేయి చూపించు, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవునికి నమ్మకమైన సామర్థ్యము కలిగిన వారు కావాలి. నాన్న వెతుకుతా ఉన్నాడు, ఆయన వెతుకుతా ఉన్నాడు. నన్ను వాడుకో ప్రభువా అంటే నీ చేయి చూపించు, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. నీకు సాక్షిగా నిలబెట్టు ప్రభువా, అనేకులను రగిలించడానికి నన్ను వాడుకో ప్రభువా నీ సాధనంగా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ చేతులు ప్రభువు చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. నీ ఆశ దేవుడు చూస్తున్నాడు. ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, సహాయం చేస్తాడు, రగిలిస్తాడు, మండిస్తాడు.
అనేక ఆత్మల్ని ద్వారా సంపాదిస్తారు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. ఎవరి కాలము నాయనా మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభు. సామర్థ్యము గల నమ్మకమైన వారి కోసం మీరు చూస్తున్నారు నాయనా. ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకో ప్రభు అని తమ హస్తాలను మీ వైపు చూపించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. వారి హృదయవాంఛను మీరు తీర్చండి ప్రభు. వారిని మీ సాధనాలుగా ఈ దినాల్లో మీరు వాడుకోనండి. మీరు అక్కడ సమీపంగా ఉంది. మీరు అక్కడకు ముందుగా ఆత్మలు సంపాదించాల్సిన పని మాకు మీరు అప్పగిస్తా ఉన్నారు. మీ ఆత్మలు కుమ్మరించారు మా మీద నాయనా. మేము ప్రవచించడం లేదు, మౌనముగా ఉంటున్నాము. మీ ఆత్మను మేము ఆర్పేస్తున్నాము నాయన. కనికరించండి, కృప చూపించండి. మీ కొరకు మండే క్రైస్తవులముగా, మండించే క్రైస్తవులముగా మేముండే కృపను అందరికీ దయచేయండి. సంఘములో ఇంకానైనా నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని, చల్లారిపోయిన స్థితిలో ఉన్న వారిని మీరే రగిలించుమని, వారిలో వేడి పుట్టించుమని, వారికి భారము దయచేయమని, ఆసక్తి దయచేయమని నాయన. పరిచర్య పట్ల ఆసక్తి దయచేయమని, సంఘము పట్ల ఆసక్తి దయచేయమని, గొప్ప కార్యములు మీ బిడ్డల ద్వారా ఈ కడవరి దినాల్లో జరిగించుమని మీ హస్తములకి బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.